ఖమ్మం రూరల్ మండలం కామాంచికల్ గ్రామస్తులు డంపింగ్ యార్డు సమస్యతో అష్టకష్టాలు పడుతున్నారు. అక్కడ పడేసే చెత్తతో పంట పొలాలు నిస్సారంగా మారుతున్నాయి. నీరు కలుషితమై రోగాల బారిన పడుతున్నామని ఆందోళన చేస్తున్నారు అక్కడ వాళ్ళు. మున్సిపల్ సిబ్బంది గ్రామ సమీపంలో చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఖమ్మం నగరంలోని దానవాయిగూడెంలో గతంలో డంపింగ్ యార్డు ఉండేది. ఆ డంపింగ్ యార్డులో రాత్రి సమయంలో చెత్తను తగలబెట్టడం ద్వారా వచ్చే విషవాయువుల ద్వారా స్థానిక ప్రజలు తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు. దానవాయిగూడెం నుంచి డంపింగ్ యార్డును తరలించాలని గతంలో ఎన్నోసార్లు అక్కడి ప్రజలు ఆందోళన చేయడంతో అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో విషయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లింది. డంపింగ్ యార్డును అక్కడి నుంచి తరలించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. డంపింగ్ యార్డును దానవాయిగూడెం నుంచి కామాంచికల్ గ్రామానికి సమీపంలోని ఓ నిరుపయోగంలో ఉన్న ఓ గ్రెనేడ్ క్వారీకి తరలించాలని నిర్ణయించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. కార్పొరేషన్ సిబ్బంది నిత్యం చెత్తను సేకరించి క్వారీ వద్దకు చేరుకోవాలంటే నగరం నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణించాలి. అలా కాకుండా సమీపంలోని రహదారుల వెంబడి చెత్తను డంప్ చేసేస్తున్నారు. ఖమ్మం నగరంలోని 60 డివిజన్లలోని వ్యర్థాలను తమ గ్రామానికి సమీపంలో డంపింగ్ యార్డుకు కేటాయించిన భూమిలో కాకుండా సమీపంలో ఉన్న పంట భూములలో పడేస్తున్నారని కామాంచికల్ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యర్థాల నుంచి వచ్చే రసాయనాల వల్ల పంట భూములు నిస్సారంగా మారుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యర్థాల నుంచి వచ్చే మురుగునీరు పక్కనే ఉన్న చెరువులో కలవడం ద్వారా చెరువులోని నీరు కలుషితం అవుతోంది అని అంటున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఆ నీటిని సేవించడం వల్ల రోగాల బారిన పడుతున్నారు. ఇక చెరువులోని నీటిని తాగిన పశువులు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషజ్వరాలు, డెంగ్యూ వ్యాధులు, మలేరియా, పైలేరియా ఇలాంటి జబ్బులు అని చెప్పి వస్తున్నాయి. అవి కాక మళ్ళీ దాని మీద ఉన్న ఏది డంపింగ్ మీద కోతులు, పందులు, కుక్కలు ఇవన్నీ ఉండటం వల్ల చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములన్నీ కూడా ఖరాబ్ చేస్తున్నాయి. కానీ అందువల్ల వ్యవసాయం కూడా చేయలేకపోతున్నాము. అదిగాక ఈ రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ ఉన్న కుక్కలు కూడా మనుషులను కూడా పోయే పొజిషన్లు కూడా లేవు. అంత ఇదిగా చేస్తున్నాయి. మాకు అది ఇప్పుడు మీ ఇంతకుముందు కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. కమిషనర్ గారు ఏమన్నారంటే దాని చుట్టూ అంటే గాడి తోలిస్తాడంట. మనం గాడి తోమిస్తానికి పైన పెద్ద గుట్ట ఉంది. గుట్ట మీద చుట్టూ గాడి తోమిస్తే నీళ్ళు ఎక్కడ ఉంటాయి, ఆ గాడిలో ఉంటాయి. గాడిలో ఉన్న తర్వాత నిండిన తర్వాత వస్తాయి, మళ్ళీ వచ్చి చీరలకు వస్తాయి. అవి ఇంకిన తర్వాత పక్కన ఉన్న బావులలో వాటిలలో ఇది చేస్తాయి. అవి ఎటు పోయినా కలుస్తూ నీళ్ళు అవుతున్నాయి. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి దాన్ని మీరు ఆ డంపింగ్ యార్డ్ని అక్కడి నుంచి తరలించే వరకు మీ ఉద్యమం ఆపము. అవసరమైతే ఈ ఉద్యమం మీరు ఏమనుకుంటారు, 4 రోజులు ధర్నా చేసి వాళ్ళే వెళ్ళిపోతారు, వాళ్ళకేమి ఇది కాదులే అని చెప్పి అవసరం మీద ఉన్నారు. మేము ఆల్రెడీ ఈ 12 రోజులే కాదు, దాన్ని ఇంకో 100 రోజులు కానీ 150 రోజులు కానీ వంట వార్పు అనే విషయం కాకుండా అవసరమైతే రిలే నిరాహార దీక్షలు, అవసరమైతే కలెక్టరేట్ దగ్గరికి పోయి కలెక్టరేట్ ధర్నా, లేదనంటే అవసరమైతే అమరహార నిరాహార దీక్ష చేయడానికి కూడా మా గ్రామం తరఫున మేము కమిటీ మొత్తం నిర్ణయించుకున్నాం. గ్రామం రైతుల వ్యవసాయ భూములను, ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ కామాంచికల్ గ్రామ రైతులు నిరసనలకు దిగారు. డంపింగ్ యార్డుకు చెత్త వాహనాలు వెళ్లకుండా దారిలో ప్రజలు వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టి తమ గోడును వెళ్లబుచ్చుకుంటున్నారు. పంట పొలాల్లో చెత్త వేయకుండా అధికారులు చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ పెట్టి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఇంత శుభ్రత పరిశుభ్రత చేసుకుంటుంటే ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక, ప్రతి ఇంటికి మరుగుదొడ్లని శుభ్రత కోసం ఎంత తాపత్రయపడుతున్న ప్రభుత్వాలు ఖమ్మం కార్పొరేషన్లో ఉన్న 60 డివిజన్ల చెత్త అంతా తీసుకొచ్చి మా గ్రామం మీద పోస్తే ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న 6 గ్రామాలు, ఒక ఎర్రగుంట చెరువు, ఊర చెరువు, ఈ గ్రామాల్లో ఉన్న చెరువులు, బావులు, బోర్లు మొత్తం పూర్తిగా కలుషితమైపోయి అందరికీ జబ్బుల బారిన పడుతున్నారు. ఈరోజు 12వ రోజు వరకు ఎటువంటి అధికారులు మా సమస్యపై స్పందించలేదు. చూద్దాం ఎంతవరకు వీళ్ళు చేయగలుగుతారనే చూస్తున్నారు. మా సహనాన్ని పరీక్షించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తే మేము కూడా ప్రభుత్వ సహనాన్ని మేము పరీక్షిస్తాం. ఈ ఉధృతమే కాదు, ఇక్కడే కాదు, కలెక్టరేట్ ముందుల ఆమరణ నిరాహార చేయడానికి కూడా మూకమ్మడిగా రైతులం అందరూ ఆత్మహత్యలకైనా మేము సిద్ధపడే